హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను చాలా సింపుల్ స్నాక్ ఐటమ్స్ రెండింటినైతే చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ఎవరైనా సరే పిల్లలు కూడా చేసేసుకోగలుగుతారు. ఈ మిక్చర్లను అయితే మీకు ఏమైనా కారంగా తినాలనిపించినప్పుడు తప్పకుండా అయితే వీటిని ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఫస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ మిక్చర్ని చాలా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. మనకి ఈ స్టోర్ చేసి పెట్టుకుంటే 10 రోజులు నిల్వ ఉంటాయి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. వీటి కోసం మనకి ముందుగా నేను ఒక కప్పు అటుకులను తీసుకున్నాయండి. ఇవి కూడా లావుగా ఉన్న అటుకులు తీసుకున్నాను. అలాగే ఇవి మురమురాలు అనమాట. వీటితోనే ఇప్పుడు మనం మిక్చర్ని రెడీ చేసుకుంటున్నాం. ఇవి మనకి అటుకులు ఇంట్లో ఉంటాయి కదా, అందరి ఇళ్ళల్లో కూడా. ఇలాగ స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా నూనెను వేసుకోండి. నూనె ఎలా వేడెక్కాలంటే ఇప్పుడు ముందు వేసినప్పుడు మనకి కిందకి వెళ్ళిపోయింది చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒక అటుకు వేస్తే పైకి తేలింది కదా, అప్పుడు మనం ఈ అటుకులను అయితే వేసుకోవాలి. మరీ ఓవర్ హీట్ అవనివ్వద్దండి. అలాగే హీట్ అవ్వకుండా వేస్తే కూడా ఇవి మనకి చప్పబడిపోయినట్టు అయిపోతే సరిగ్గా రావన్నమాట మిక్చర్ అనేది. అందుకోసమని మీరు ఒకసారి చెక్ చేసుకుని అయితే దీన్ని ఇలా వేసుకుని అన్నిటినీ కూడా వేయించుకుని పక్కన ఒక స్ట్రైనర్ లాంటిది పెట్టుకుని వేసుకుంటే మీకు నూనె అనేది ఇంకేమైనా ఎక్సెస్ ఉంటే అది కూడా వెళ్ళిపోతుందండి. అలాగే నేను 1 కప్పు వేరుశనగ గుళ్ళని వేసుకుని వేయించుకుని దూరగా వేయించాను. అలాగే ఒక అరకప్పు వరకు పుట్నాల పప్పు, అంటే ఎప్పుడు శనగపప్పు అంటాం కదా, దాన్ని కూడా ఇలాగా కొంచెం వేయించుకున్నా. ఇప్పుడు ఇందులోకే కొంచెం కరివేపాకును వేసి వేయించేసుకున్నా. ఇవన్నిటినీ కూడా ఒక స్ట్రైనర్లోకి తీసుకుని ఇలాగ కొంచెం పెద్ద సైజు మూకుడ గిన్నె ఏదైనా మీ ఇష్టం అండి, కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా అయితే ఒకటి పెట్టుకుని అందులోకి వీటినన్నిటినీ కూడా అటుకులని, పుట్నాల పప్పు, వేరుశనగ గుళ్ళు, కరివేపాకు అన్నీ వేసేసుకున్నాక కొంచెం ఉప్పు, రుచికి సరిపడగా కొంచెం కారాన్ని వేసుకుని దీనన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి. అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవడమే. మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు కనీసం 10 నిమిషాలు కూడా పట్టదనమాట దీన్ని తయారు చేసుకోవడానికి. మీకు అలాగా రెడీ అయిపోయింది కదా. ఇంకా దీన్ని ఇప్పుడు ఏదైనా మూతున్న డబ్బాలోకి కానీ బాక్స్లోకి కానీ తీసుకుని పెట్టుకుంటే ఒక వారం రోజులైతే నిల్వ ఉంటుందండి. వారం 10 రోజుల వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టచ్చండి. అటుకుల మిక్చర్ రెడీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇప్పుడు మనం మురమురాల మిక్చర్ కోసం ఒక స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని అందులోకి ఇలాగా ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఇందులోకి 2 పచ్చిమిరపకాయలని ఇలాగ సన్నగా పొడుగ్గా చీరుకోవాలండి. అలాగే ఒక 5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలా చితగ్గొట్టుకుని తీసుకోవాలి. ఇలా తల చితగ్గొట్టుకుని తీసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా తీసుకుంటే బాగుంటుంది. మనం ఇందులో కారం ఏమి వేయం కాబట్టి ఈ పచ్చిమిరపకాయలతోనే మనకి వాటికి కారం వస్తుందండి. ముందు ఇలాగా వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసి కొంచెం వేగనివ్వండి. బాగా కొంచెం వేగాక అప్పుడు పచ్చిమిరపకాయలను వేసుకోండి. వాటిని కూడా 1 నిమిషం పాటు వేగనిచ్చి మీరు కరివేపాకును కూడా వేసేసుకోండి. ఈ కరివేపాకు కొంచెం వేగాక ఇప్పుడు కొంచెం పసుపును వేస్తున్నానండి. అలాగే రుచికి సరిపడగా ఉప్పును కూడా వేసేసి కొంచెం 1 నిమిషం పాటు పసుపు పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక మనం తీసుకున్న మరమరాలని ఇందులో వేసేసుకోవడమేనండి. దీన్ని ఇలాగా బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు అయితే వేయించుకోవాలి. ఇలాగ పల్లీలను కూడా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా ఇందులో వేసేసుకున్నాం. మనకి ఇదిగోండి మరమరం ఇలా పట్టుకోగానే ఇలా చితికిపోయినట్టు అయిపోవాలి. అలా అయితే మనకి రెడీ అయిపోయినట్టే మిక్చర్ అనేది. దీన్ని కూడా ఒక బాక్స్లోకి తీసేసుకుని స్టోర్ చేసి పెట్టుకుంటే మూత పెట్టుకుని మనకి వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అలాగే మీరు ఇందులో కావాలంటే చాట్ మసాలాని కూడా వేసుకోవచ్చు. కొంచెం పుల్లగా కావాలి అనుకుంటే కనుక. నేనైతే వేయలేదు కానీ వేస్తే కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర లేదని వేయలేదు. అటుకుల మిక్చరు, మరమరాల మిక్చర్ని 10 నిమిషాల్లో మనం వీటిని రెడీ చేసి పెట్టుకోవచ్చు.
ఇది ఒకసారి రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి వారం 10 రోజుల వరకు స్నాక్స్ కూడా ఉండదండి. పిల్లలు ఎప్పుడేం అడిగినా కూడా చక్కగా తీసి ఇవ్వచ్చు. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్లో చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చూడండి. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.